జై శ్రీరామ్ అందరికీ. చాలాసార్లు చెప్పానండి మెల్ట్ అండ్ పోర్ సోప్స్లో ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ వేయకూడదని. అయినా కూడా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ మాకు ఎక్స్పీరియన్స్ ఉంది, మేము ఇయర్స్ నుండి చేస్తున్నాము, ఏం కాదు అని చెప్తున్నారు. కానీ అసలు వేసుకోకూడదు. ఇది అండి ప్రూఫ్. నేను ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ వేసి చేసిన సోప్ ఇది. చూడండి ఎలా మొత్తం ఫంగస్ వచ్చేసింది. అండ్ బీట్రూట్ జ్యూస్తో చేసిన సోప్ ఇది, పింక్ కలర్ది. అండ్ దీంట్లో 4 స్పూన్స్ ఆఫ్ బీట్రూట్ జ్యూసే వేశాను. అండ్ ప్రిజర్వేటివ్ కూడా వేశాను. అయినప్పటికీ కూడా 2 వీక్స్లో అయితే సోప్ పాడైపోయింది. అందుకే కోల్డ్ ప్రాసెస్లో అయితే మనం స్క్రాచ్ నుండి చేస్తాం కాబట్టి ఏవైనా వేసుకోవచ్చు, ఫ్రెష్ జ్యూసెస్, పౌడర్స్, ఎనీథింగ్ వీ కెన్ యూస్. కానీ మెల్ట్ అండ్ పోర్ సోప్స్లో అయితే అలా కాదు. ఆల్రెడీ అది రెడీమేడ్ బేస్ కాబట్టి దాంట్లో మనం పౌడర్స్ వేసుకొని కస్టమైజ్ చేసి ఇస్తే సరిపోతుంది. కానీ ఇట్లా మనం జ్యూసెస్ అవి వేసుకుంటే సోప్ ఖచ్చితంగా పాడవుతుంది. మీరు కూడా ప్రొఫెషనల్గా సోప్ మేకింగ్ కోర్సెస్ నేర్చుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్కి డిఎం చేయండి. లేదా మా దగ్గర సోప్స్ కొని మీరు రీసేల్ చేసుకోవాలి అండ్ పర్చేస్ చేసుకోవాలి అనుకున్నా కూడా ఇదే నంబర్కి మీరు టెక్స్ట్ చేయండి. నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. జై శ్రీరామ్ అందరికీ. బాయ్ బాయ్.